గ్రామంలో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు అంబేద్కర్ సంఘం నాయకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగజీవన్ రావు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బొంగూరి కమలాకర్, ప్రధాన కార్యదర్శి వల్డేషి మహేష్ మాట్లాడుతూ ప్రముఖ భారత స్వాతంత్ర సమర యోధుడు, సామాజిక సంస్కర్త, దేశ ఉప ప్రధానమంత్రి బాపూజీగా ప్రసిద్ధి చెందిన ఆయన అణగారిన వర్గాల కోసం పోరాడుతూనే కార్మిక, రక్షణ, వ్యవసాయ శాఖ మంత్రిగా కీలక పాత్రలు పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో యాకమ్మ, వెంకటేష్, ఐలయ్య, నరసింహులు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత ఉప ప్రధాని కీర్తిశేషులు బాబు జగజీవన్ రావు గారి 118వ జయంతి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాకలో నాయకులందరూ, గ్రామ ప్రజలందరూ పాల్గొని గొప్పగా నిర్వహించినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఈ దేశంలో అనగారిన, అంటరాని, అస్పృశ్యులు అని చెప్పేసి వెలివేస్తున్న జాతులు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో, అనగదొక్కబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ నెల పవిత్ర మాసంగా, ముస్లిమ్స్కు రంజాన్ లాగా, క్రైస్తవులకు ఉపవాస దీక్షల్లాగా ఈ దేశంలో ఉండబడిన దళిత బహుజనులందరికీ ఈ ఏప్రిల్ మాసం మహా గొప్ప మాసంగా ఈ దేశం చూస్తూ ఉందని చెప్పి తెలియజేస్తాం. మహానుభావులు జ్యోతిరావు పూలే, వారి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదే మాదిరిగా బాబు జగజీవన్ రామ్ గారు, వీరంతా కూడా ఈ మాసంలో జన్మించడం ఈ దేశం అదృష్టం అని చెప్పి మేము భావిస్తాము. ఈ దేశానికి దేవతల విషయం వచ్చినప్పుడు ఆది పురుషుడు అందరికన్నా, భూమి కన్నా ముందు 6 నెలలు పుట్టినవాడు జాంబవంతుడు అని చరిత్ర చెప్తుంది కదా. ఆ తర్వాత అణగారిన వర్గాలలో పుట్టి జ్యోతిరావు పూలే గారు ఈ దేశానికి చేసిన సేవ, వారిని పుణికిపుచ్చుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకొని వారి బాటలో నడిచి ఈ దేశానికి పవిత్ర రాజ్యాంగాన్ని నిర్మించి ఇచ్చినారు కదా. ఆ పవిత్ర రాజ్యాంగం ఈ దేశాన్ని నడిపిస్తుంది కదా. రాజ్యాంగాన్ని అమలు చేయడంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు ముఖ్య పాత్ర పోషించి అత్యుత్తమ పార్లమెంటు ఉప ప్రధానిగా వారు సేవలు అందించారు. అనేక పదవుల్లో అనేక రకాల సేవలు అందించిన ఈ మహనీయులందరూ అంటరాని వాళ్ళు అన్నారు కదా, మరి వారే గొప్పతనం కదా ఈరోజు అని చెప్పి మేము ఈ దేశానికి పిలుపునిస్తున్నాం, తెలియజేస్తున్నాం. దయచేసి మమ్మల్ని గౌరవించకున్నా బాధ లేదు, జాతుల పేరు మీద విడదీసి, మతాల పేరు మీద విడదీసి మా ఐక్యత భంగం కలగకుండా ఈ రాజ్యం చూడాలని చెప్పి మనం చేసుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమానికి విచ్చేసిన మా కొలనపాక ప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, పెద్దలందరికీ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ ప్రజలకు మహానుభావుడి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ జోహార్. నమస్కారం. 118 జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. 118వ జయంతి సందర్భంగా ఈరోజు కొలనపాక గ్రామంలో బాబు జగజీవన్ రావుకు, అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజీవన్ రావు
మాజీ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రిగా మరి ఈ దేశ అట్టడుగున ఉన్నటువంటి వర్గాల కోసం సేవ చేసినటువంటి మహా గొప్ప నాయకుడు. భారతదేశంలో అణగారిన వర్గాలు, పీడిత తాడిత ప్రజల కోసం ఈ దేశంలో మొట్టమొదటి ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రిగా చేసినటువంటి ఒక దళిత కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగి మరి బడుగు బలహీన వర్గాల కోసం చట్టసభలలో గలమెత్తినటువంటి మహా గొప్ప నాయకుడు. ఆ నాయకుడికి నివాళులర్పించడం అంటే ఆ మహానాయకులకు మనం చేసుకున్నటువంటి వారి ఎప్పటికీ యువత కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలందరూ కూడా పీడిత తాడిత ప్రజలు ఆయనను ఒక భగవంతునిగా కొలుసుకొని నివాళులు అర్పించవలసిందిగా ఈరోజు కూడా అదే పద్ధతిలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 118వ జయంతి సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సోదరులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక అట్టడుగు సామాజిక వర్గం నుండి అగ్రస్థాయి నాయకుడి దాకా భారత స్వతంత్ర సమరయోద్యంలో పాలు పంచుకొని భారత ఉప ప్రధానిగా ఈ సమాజాన్ని వెలుగు తీసుకొచ్చి కింది స్థాయి వాళ్ళు కూడా ప్రజాస్వామ్య విధానంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవులని ప్రజలకు మంచి సేవ చేయాలి, అంతరానితనం అవన్నీ ఏమి ఉండకుండా సమాజంలో ప్రతి ఒక్కరి సమాజం అని నిరూపించిన గొప్ప ఆదర్శప్రాయుడు బాబు జగ్జీవన్ రావు గారికి వారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటారు. అంబేద్కర్ యువజన సంఘం వద్ద శ్రీ బాబు జగ్జీవన్ రావు గారి 118వ జయంతి వేడుకల్లో గ్రామ ప్రజలు వచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహోన్నత రాష్ట్ర కేంద్ర రక్షణ మంత్రిగా, భారత ఉప ప్రధానిగా ఆయన శైలిలో గాను స్వాతంత్రోద్యమంలో ఆయన శైలిలో చాలా పోరాటాలు చేసి మన జాతి యొక్క బిడ్డగా మేము గౌరవించదగిన విషయంగా భావిస్తున్నాం. ఈరోజు మా ఊరిలో దేవుడిగా భావిస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించి ఆయన సేవలో ముందుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలకు గౌరవంగా ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.